మీరు ఈ పాటికి తమిళ చూసే ఉండే ఉంటారు. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మీరు చూస్తున్నది సాక్షాత్ ఆ మణికంఠుడి కొలువై ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం. పంబా నది స్నానం ఆచరించిన దగ్గర నుండి శరణ్గుత్తి 18 మీదుగా సన్నిధానం వరకు వెళ్లే ఈ ప్రయాణం ప్రతి అయ్యప్ప స్వామికి ఒక తీపి జ్ఞాపకం అన్నమాట. ఈ రోజు మనం మౌంట్ ఉద్దాన్ 9 లాక్స్ లో పంబ నుండి సన్నిధానం వరకు, అలాగే ఎరిమేలు దగ్గర నుండి పంబ వరకు ప్రతి అడుగుని, అలాగే మాలికాపురం ఆలయ విశేషాలను క్లియర్ గా చూపించబోతున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత ప్రోత్సాహం ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందని నేను భావిస్తున్నాను. అలాగే త్వరలో ఫ్యూచర్ లో మనకి మంచి వ్లాగ్స్ నేను తీసుకురాబోతున్నాను. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. ఇలా ఆదరిస్తారనుకుంటూ నేను కోరుకుంటూ ఇంకా వీడియోలోకి నా ప్రయాణం సాగిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ ఉద్దాన్ 9 లాక్స్ ఛానల్. ప్రస్తుతం మనం పంబా మీదుగా వెళ్తున్నాం అనమాట. స్నానానికి పంబా నదిలో స్నానం ఆచరించుటకు వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైన్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ అయితే హెవీగా ఉంది మనకి పంబా దగ్గర. నేను ఫస్ట్ అయితే రష్ లేదని అనుకున్నానే, కానీ చాలా హెవీగా రష్ అయితే ఉంది. దాదాపు ఒక 20 లక్షల పైనగానే మనకి పైన సన్నిధానం దగ్గర నుంచి, మనకి మెట్ల మార్గం దగ్గర నుంచి ఉన్నారనమాట. పంబ దగ్గర నేను చాలా తక్కువగా ఉన్నారని నేను భావించాను, కానీ చాలా ఎక్కువగా ఉన్నారు పంబా నది దగ్గర మాత్రం. పంబా నది అయితే కొంచెం నీట్ గానే ఉంది, కానీ అక్కడక్కడగా చాలా ఎక్కువగా వస్త్రాలు, బట్టలు అక్కడే పడేయటం ఇలాంటివన్నీ చాలా మంది చేస్తున్నారు స్వాములు. కానీ అలా నది స్నానాల మధ్యన అక్కడ ఎవరు అలా చేయడానికి వీలు లేదు, అంటే ఇది నియమం అనమాట. సో ఎవరు వస్త్రాలను దయచేసి నెక్స్ట్ టైం కనుక వెళ్తే నదీ స్నానాల దగ్గర మాత్రం తప్పకుండా విడిచిపెట్టకుండా వస్త్రాలను పట్టుకొని వచ్చేసేయండి. ఎందుకంటే నదీ స్నానాల దగ్గర ఎప్పుడు మనం బట్టలు అనేది మనం విడవరాదు. అలాగే ఇక్కడ శాస్త్ర వారి ఆలయాలను నేను స్వామివారిని దర్శనం చేసుకొని ఎరిమేల్ దగ్గర నుండి పంబ సన్నిధానం దగ్గరికి నేను చేరుకున్నాను అనమాట. స్వామివారు మన యాత్ర పంబా నది దగ్గర మొదలవుతుంది. ఇక్కడ పంబా నది స్నానం చేయడం అంటే మన పాపాలను కడిగి వేసుకున్నట్టే అని అర్థం. పంబా గణపతిని దర్శించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి మనం ప్రయాణం మొదలు పెడతాం. ఇక్కడ నుండి అసలైన పరీక్ష మొదలవుతుంది అనమాట. నీలిమలై కొండ అనమాట. నీలిమలై కొండ ఎంత సులభం కాదు, కానీ స్వామి శరణం అయ్యప్ప అని నామస్మరణ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అనమాట. ఇక్కడ అప్పాచి మేడు అలాగే ఈ 2 కొండ లోయల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ దుష్టశక్తులు ఉండకూడదని భక్తులు బియ్యం ఉండలుగా వేస్తూ ఉంటారనమాట. స్వామి శరణం అయ్యప్ప. మీలో ఎంతమంది నీలిమలై కొండ మొదటిసారిగా ఎక్కుతున్నప్పుడు ఆ అలసిపోయిన క్షణాలను కూడా అయ్యప్ప నామస్మరణతో ముందుకు సాగారో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సన్నిధానం చేరుకోగానే అయ్యప్ప దర్శనం తరువాత మనం దర్శించుకోవాల్సిన మాలికాపురత్తమ్మ. ఈమె ఎవరో కాదు, అయ్యప్ప చేతిలో హతమైన మూషిక శాప విమోచన కలిగి ఉద్భవించిన సుందర రూపం అనమాట. ఇంకా హిస్టరీలోకి వెళ్తే స్వామిని పెళ్లి చేసుకోమని కోరగా ఏ రోజైతే శబరిమల కన్యస్వాములు రారో, మొట్టమొదటిసారి వచ్చే భక్తులు రారో ఆ రోజు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామివారు వాగ్దానం చేశారని మాలికాపురత్తమ్మకు చెప్పారు. అందుకే ఇప్పటిదాకా మన స్వామి కోసం వేచి చూస్తూనే ఉంటారు అమ్మవారు. ఇక్కడ మంగళహారతి మరియు పసుపు చల్లటం ప్రధాన ఆచారం అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా మంది గేట్లుగా బ్లాక్స్ వైజ్ గా మనకు వదులుతున్నారు. ఆ రోజు చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ గా ఉంది. ఇంకా మేము అలసిపోయి ఇక్కడే కూర్చొని సేద తీరామన్నమాట అప్పాచి మేడ మధ్యలోని. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. నేచర్ ఒక పక్క, స్వాముల శరణ ఘోష ఒక పక్క, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను.
ఇక్కడ మార్గ మధ్యలో మెడికేటెడ్ వాటర్ ఇస్తూ ఉంటారంట స్వాముల వారికి. ఆ మెడికేటెడ్ వాటర్ చాలా వేడిగా ఉండడం కాకుండా చాలా లూక్ వామ్ వాటర్‌తో ఉంటుంది కనుక మనం తీసుకోవడానికి ద్వారా మనకి శరీరం ఎటువంటి ఏవైనా ఉండి ఉంటే రుగ్మతలను పోతాయని ఇక్కడ నమ్మిక అనమాట. మెడికేటెడ్ వాటర్ ద్వారా కేరళ సాంప్రదాయంలోని స్వాములందరికీ ఇవ్వటం జరుగుతుంది అక్కడ క్యూ లైన్స్‌లో ఉన్నప్పుడు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి సాయంత్రం చేరుకున్నామట అనమాట. చాలా హెవీ క్రౌడ్ ఉంది. చూస్తున్నారు కదా లైన్‌లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్వాములున్నారో. కన్యస్వాములు, కథస్వాములు, గజస్వాములు ఇలాంటి చాలామంది చాలా కేరళ నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి 25 రాష్ట్రాలు అన్నీ చేరుకున్నారన్నమాట. ఎక్కువగా నేను వెళ్ళేటప్పటికి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం వాళ్ళే ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే లేరు. కానీ హెవీ క్రౌడ్ అయితే ఉంది. దాదాపు 20 లక్షల పైగానే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది హెవీ క్రౌడ్తో ఉన్నారో ఫ్రెండ్స్. ఇక ఈ 18 మెట్లు ఎక్కిన సన్నిధానం చేరుకోవడం ఒక జన్మ ధన్యం అన్నమాట. ప్రతి మెట్టుకు ఒక అంతరార్థం ఉంది. పైన తత్మవసి అని ఒక వాక్యం చూసినప్పుడు మన దేవుడిలో భాగమే విషయం అర్థమవుతుంది. 2026లో దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి అనమాట. స్వాములందరికీ మర్చిపోవద్దు. శరణ ఘోష ఒక్కసారిగా చెప్పుకుందాం. స్వామి శరణమయ్యప్ప. ఫ్రెండ్స్ ఇంక 18 దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత ఉపాలయాలు, మణిమండపం, మాలికాపురం అమ్మవారు, సుబ్రహ్మణ్యం, గణపతి ఇవన్నీ ఉపాలయాలను నేను దర్శనం చేసుకోవడం జరిగింది. అవన్నీ షూట్ చేయడం కుదరదు కాబట్టి బయట నుండి మనం విజువల్స్ నేను చూపించడం జరుగుతుంది. అగ్నిగుండం ఇలాంటివన్నీ నేను దర్శనం చేసుకున్నాను. అలాగే మీరు కనుక 2026లో ఎవరైనా దర్శించుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మనం చూస్తుంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అన్న వితరణ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ భక్తుల కోసం అన్నదానం అనేది మనకి ఇక్కడ ఉందండి. ఎవరైనా అన్న వితరణ ఏమైనా చేయాలి అనుకుంటే అక్కడ మనం టోకెన్ ద్వారా మనం చేయొచ్చు. ఆ రోజు పౌర్ణమి. ఇంకా సెలవు తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీతోటి అయ్యప్ప భక్తులకు షేర్ చేయండి. మీ శబరిమల వెళ్తున్నట్టు స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వివరాల కోసం మౌంట్ ద 9 Logs ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.